ఉన్నముచ్చట చూసేటోళ్లకు శనార్థులు. ఇచ్చటానికి ఇగురం లేకపోతే తీసుకునేటోడు సగురం కూడా కత్తిరించిపోతాడు. లంచం తీసుకున్నోడు లత్కోరంటాం కానీ ఇచ్చినోడు ఇగురం తప్పినోడు అంటామా? అయినా అట్లంటే మనోళ్ళు లూకుంటారా? సమర్పించుకునేటోడు లేకపోతే ఇక పుచ్చుకునేటోడు ఎక్కడుంటాడు? బాగా అలవాటైపోయింది జనాలకు. పని చేపించుకున్నాడు, పైకం చేతిలో పెట్టుడు, మీదికెళ్ళి గుడ్ విల్ అనే కవరింగ్ ఒకటి. ఏమన్నంటే వాళ్ళకు మాత్రం ఏడికెళ్ళి వస్తాయి అనే ప్రేమ. ఆలోచించండి, లంచాలకు కంచమేస్తున్నది ఎవరు? లాపర్వైతే లబోదిబోమంటున్నది ఎవరు? లంచం తీసుకునేటోడు మంచోడని చెప్తలేను, లంచావతారులది తప్పు కాదని అనడం లేదు. లంచం తీసుకున్నోడిది ఎంత తప్పో ఇచ్చినోడిది కూడా అంతే తప్పంటున్నాం. అవినీతికి ఆకలి ఎక్కువ అని తెలుసు కదా, మరి అంత తెలిసినాక లంచాన్ని లాంఛనం చేసుడు ఎందుకు? పీకల మీదకి వచ్చినాక అదిగో లంచం అని మొత్తుకోవడం ఎందుకు? బాలరాజు ఏపీ బీసీ వెల్ఫేర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ కొలువు చేస్తాడు. అదే డిపార్ట్మెంట్లో పనిచేసే కుక్కు అటెండర్కి 2015 నుంచి ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయంట. సర్వీస్ రికార్డ్ అప్డేట్ చేస్తే వాళ్ళ సమస్య సాల్వ్ అవుతుంది. ఇద్దరు కలిసి బాలరాజు దగ్గరికి పోయిర్రు. సార్, మా సర్వీస్ రికార్డ్ అప్డేట్ చేయాలి, ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయి, ఉత్తగానే ఏం చేయొద్దు, అంత పూర్తి అరుచుకుంటాం కానీ అని ఆశ చూపించిర్రు. పైసలు ఇస్తా అంటే ఎవడన్నా వద్దంటాడా? మనోడు 25,000 అడిగితే సరే అన్నారు. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టు బాలరాజు ఇంకొంత ఆశపడ్డాడు. సరే ఇస్తామని చెప్పి ఏసీబీకి ఫిర్యాదు చేసిర్రు. కట్ చేస్తే బాలరాజు 25,000 లంచం తీసుకుంటా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సీనియర్ అసిస్టెంట్ బాలరాజు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లంచానికి ఆశపడి అడ్డమైన గడ్డి తినడం రోజు చూస్తూనే ఉన్నాం. వానొస్తే కరువు ఉండదు, పెనిమిటి ఉంటే పేదరికం ఉండదు అన్నట్టు లంచం లేకపోతే పని జరగదని మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎవడు ఉత్తగానే పనిచేసి పెట్టారని వాళ్ళకు మటుకు కుటుంబాలు ఉండవా, ఖర్చులు ఉండవా అని ఆలోచించి లంచాలను చేతులు ప్రోత్సహిస్తున్నారు. అసలు లంచం ఇవ్వకపోతే పని కాదు అనే ఒక అభిప్రాయాన్ని సమాజం మీద రుద్ది అడిగినా అడగకపోయినా చేతిలో పైసలున్నా లేకపోయినా లాంఛనంగా లంచాలు ఇస్తున్నారు. పని చేసి పెట్టు అని అడిగేది అడుగుకుంటేనే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు. పైసా ఫేక్, తమాషా దేక్ కల్చర్ను పెంచి పోషిస్తున్నారు. ఇంటికి అవ్వా కొలతకు తవ్వ అన్నట్టు ఆఫీసర్ అంటే ఖచ్చితంగా లంచం తీసుకోవాల్సిందే అనుకుంటారు కొందరు. వాళ్ళ సమస్యల్లా లంచం వద్దనడమే, తీసుకోకపోతే అయ్యేం సార్ పైసలు వద్దంటారు, ఆయనతో పని కానట్టున్నది అనుకుంటారు. లంచం తీసుకునేటోడే లక్షణంగా పనిచేస్తాడనే అభిప్రాయంతోనే ఉంటారు. పైసా తీసుకోనోడు వాళ్ళ దృష్టిలో వేస్ట్ దద్దమ్మ. అబ్బో పెద్ద సత్య హరిశ్చంద్రుడు. ఇక ఈయనొక్కడు లంచం తీసుకోకపోతే కరప్షన్ ఆగిపోతుందా? ఆయనకేమైనా కిరీటాలు దొడిగి సాలార్జంగ్ మ్యూజియంలో పెడతారా అంటుంటారు. లంచం తీసుకునేవాడి గురించేమో ఆ సార్ పైసలు తీసుకున్నా పనిచేస్తాడరా, అట్లుండాలి సార్ అంటే అని మెచ్చుకుంటారు. ఎవడెక్కువ లంచం తీసుకుంటే వాడంత సమర్థుడు అనుకుంటారు. అయ్యకు పెండ్లి సంబరం, అమ్మకు సవితి సంకటం అన్నట్టు లంచం ఇస్తే పైసలు పోతాయనే బాధ, ఇవ్వకపోతే పని కాదేమోననే భయం రెండూ ఉంటాయి జనాలకు. ఇంకా కొంచెం డీప్గా పోతే ఆ లంచం పుచ్చుకునేవాడి కన్నా ఇచ్చేవాడికే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు పని అయిపోతే అప్పుడే పైసల కట్ట ఇచ్చేయొచ్చని లంచాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతాడు. లంచావతారుల మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తారు. అయ్యో కొంచెం ఎక్కువ ఇచ్చేది ఉండే సరిపోతాయో లేదో, సార్ ఏమనుకుంటాడో ఏమో అని ఫీల్ అయిపోతుంటారు. అసలు లంచం ఇచ్చుడే తప్పురా నాయన అంటే దాన్ని ఇంకా తక్కువైనాయో సరిపోతాయో లేవో అనే దేవులాటలా. అడ్డజామీన్లకు పోతే తెడ్డు దెబ్బలు వస్తాయి అనేది ఆఖరికి తెలుసుకుంటారు. అవినీతికి పాల్పడటం తప్పు, లంచం తీసుకోవటం నేరం అని తెలిసినా లంచం అడిగేటోని ఎవ్వరూ ప్రశ్నించరు. సారుకు శాంతం సమర్పించుకుంటేనే పని అవుతుంది అనుకుంటారు. ఎక్కడో ఒక చోట 100లో ఒకరిద్దరు మాత్రమే విసిగివేసారి యాంటీ కరప్షన్ బ్యూరోకి సమాచారం ఇస్తారు. మిగిలిన వాళ్ళంతా అమ్యామ్యను అందలం ఎక్కిస్తారు. వాళ్ళంటే డబ్బులు ఎక్కువ ఉందో లేదా పని తీవ్రత వల్లనో లంచం ఇచ్చి పని చేపించుకున్నారు. కానీ పైసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మనం అలవాటు చేసి చేతులు దులుపుకుంటాం. దీన్నే ఆసరాగా చేసుకొని లంచావతారులు విజృంభిస్తున్నారు. నిత్య బూరెలు చేస్తే నిన్నెందుకు కొడతనే పెండ్లామా అన్నట్టు పైసా ముడితేనే ఫైళ్లు ముట్టుకుంటున్నారు. ఇక లంచం విషయంలో తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడికే మస్తు ఖాయిష్ ఉంటుంది. ఎందుకో లంచం పుచ్చుకునేవారు అన్ని విభాగాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఉన్నారు. సమాజాన్ని కాపాడాల్సిన కలెక్టర్లు లంచాలకు మరిగి వ్యవస్థను మరుగుపట్టిస్తున్నారు. పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మెడికల్, ఎడ్యుకేషన్ ఇట్లా అన్నిట్లా లంచావతారులు ఉన్నారు. ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసి ఒకే హోదాలో కొనసాగినప్పటికీ ఒక ఆఫీసర్ కోట్లకు ఎదిగితే ఇంకో ఆఫీసర్ ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు దివాలా తీసుంటున్నారు.
అలాంటి వారిపై జనాలు జాలి చూపించి అడగకుండా కానీ గుడ్విల్ పేరుతోనే లంచం అలవాటు చేస్తున్నారు. బిల్స్ తొందరగా రావాలనని, సొంతూరికి ట్రాన్స్ఫర్ కావాలనని, ప్రమోషన్ పక్కా చేయాలనని, సర్టిఫికేట్ సకాలంలో అందాలని సరిపడా కట్నం చెల్లిస్తున్నారు. తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి అనే శాస్త్రం నేర్పిస్తున్నారు. ఇల్లిట మల్లుడు ఇంటిల్లిపాదికి మొగుడైనట్టు లంచానికి మరిగినోళ్ళు మస్తు ముదిరిపోతున్నారు. వారి కోరికలకు హద్దే ఉండదు. 5ో 10 అంటే ఏవో అనుకోవచ్చు. లంచమే 70 లక్షల రూపాయలంటే కథ ఎట్లా నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. లంచం తీసుకొని అరెస్ట్ అయ్యి సస్పెండ్ అయిన వాళ్ళు ఎంతమంది మారిపోయారు, ఎంతమంది సత్యహరిశ్చంద్రులు అయ్యారు. అసలు వాళ్ళు చేసిన తప్పనే భావనే లేదు. హే అందే ఉందిరా, ఇట్లా జైలుకు పోయి అట్లా బయటకు వస్తాడు, మళ్ళా పెద్దోళ్ళతోని మాట్లాడి కొలువెక్కుతాడు అనేంత దర్జాగా బతుకుతుర్రు. లంచం తీసుగుట్ట దొరికిపోయిన ఆఫీసరు అని రోజు ఎన్నో వార్తలు వస్తున్నాయి. డబ్బు పలుకుపడితోన లంచం తీసుకునేటోడే లక్ష్యంగా కనిపిస్తున్నాడు. ఒకటి అవసరాన్ని ఇంకొకటి క్యాష్ చేసుకోవడమే లంచం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే ఆర్ఐ లంచం తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఎంతో తెలుసా, అక్షరాల 12 లక్షలు. అది కూడా వాళ్ళకు బంధువుల దగ్గరనేనట. ఇంకా అదే ఆఫీస్లో ఓ కింది స్థాయి ఉద్యోగి పాత పహనీలు రికార్డులు అవసరం ఉండి ఎవరైనా ప్రజలు వెళ్తే మినిమం 2000 ఇస్తేనే పని చేసి పెడతాడు. ఒకవేళ ఎవరైనా రూల్స్ మాట్లాడితే అంతే, ఇంకా వాళ్ళ పని ఎప్పటికీ కాదు. పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషవ కొట్టినట్టు ఇట్లాంటి వాళ్ళ పని ఏసీబీ వాళ్ళు పడుతున్నారు. ఇట్లా కింది స్థాయి నుంచి అవినీతి జరుగుతుంది. లంచం విషయంలో ఇంతకు తప్పెవరిదంటే అవకాశం ఉంది కదా అని లంచం తీసుకునేటోడిదా, అవసరం కాబట్టి సమర్పించుకున్నోడిగా. లంచం ఎందెందు చూసినా లంచం కనిపిస్తుంది. ఒక రకంగా సర్వాంతర్యామ అయిపోయింది. మంత్రి కొండా సురేఖ ఇదే ముచ్చట చెప్పిరు కదా, మంత్రులు పర్సంటేజీల పేరుతో లంచం తీసుకుంటారు, నేను తీసుకోను అని. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు సెటిల్మెంట్ చేసే వాళ్ళ లావాదేవీలలో కోట్లలో ఉంటాయి. పనుల వేగవంతం కోసం లంచాలు ఇస్తున్నారు. వాళ్ళని చూసి కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళ స్థాయిలో లంచాలకు చేయి చేస్తున్నారు. ఎందుకు ఇచ్చినవే ఎల్లవ్వ అంటే అందుకు కాదు అగ్గికొచ్చినా అన్నట్టు మేమిచ్చేది లంచం కాదు గుడ్విల్ అని కవరింగులు ఇస్తున్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు వంటి చిన్న చిన్న పనులకు లంచం తీసుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు స్వామి, జర మారన్రా అయ్యా. లంచాల క్యాలెండర్ ఏందో కూడా చూపిస్తాం మీకు. కనీసం లంచాల క్యాలెండర్ చూసన్నా మారుండి. క్యాలెండర్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు లంచం తీసుకుంటా పట్టుబడ్డ అధికారి అనే వార్తలు వస్తాయి. ఒకసారి చూడురి. 1వ తారీఖు 5వ నెల 2025 షామీర్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు కొట్టేసి తమ సెల్ఫోన్లు ఇప్పించాలని 2 వ్యక్తులు ఎస్ఐ పరశురామ్ను కోరిర్రు. అలా చేయడం కోసం 2 లక్షలు తీసుకున్నాడు పరశురామ్. అది చాలదన్నట్టు సెల్ ఫోన్లు అప్పగించేందుకు మరో 22,000 డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 6వ తారీఖు 5వ నెల 2025 ములుగు జడ్పీ సీఈఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు అనారోగ్యంతో లీవ్ పెట్టిండు. తన మెడికల్ లీవ్ సెటిల్మెంట్ చేసి ట్రెజరీకి పంపాలని జడ్పీ సూపరింటెండెంట్ సుధాకర్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఆఫీసర్ సౌమ్యారెడ్డికి అర్జీ పెట్టుకున్నాడు. దానికోసం 60,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే 25,000 తీసుకుంటూ దొరికిపోయిర్రు. 8వ తారీఖు 5వ నెల 2025 నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ సబ్ స్టేషన్ ఏఈ జ్ఞానేశ్వర్ మిథిలానగర్లోని ఒక బిల్డింగ్ ముందు ట్రాన్స్ఫారం కేవీ లైన్ మార్చేందుకు కాంట్రాక్టర్ నుంచి 50,000 డిమాండ్ చేయంగా 30,000కు డీల్ కుదిరింది. దీంట్లో భాగంగా 10,000 లంచం తీసుకుంటా బుక్ అయిపోయినాడు సారు. 10వ తారీఖు 5వ నెల 2025 షాపూర్ పల్లోంజి నిర్మాణ సంస్థ టాక్సేషన్ ఫైల్ పెండింగ్ను క్లియర్ చేసేందుకు 1.20 కోట్లు డిమాండ్ చేసిర్రు. 2 మధ్యవర్తుల ద్వారా 15 లక్షలు లంచం తీసుకున్నాడు. ఇంకా 70 లక్షలు తీసుకుంటుంటే సిబిఐ అధికారులు దొరికిపట్టిండ్రు. ఇక చూడు, లంచం ఇచ్చిన వాళ్ళని కూడా నిందితులుగా చేర్చిర్రు. 11వ తారీఖు 5వ నెల 2025 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అవునూరు అగ్రహారం గ్రామంల మధ్య 8 కోట్లతోన కాంట్రాక్టుతో చెక్ డ్యాం కట్టిండు ఒక కాంట్రాక్టర్. బిల్లుల చెల్లింపు కోసము ఈఈ అమరేందర్ రెడ్డి 4 లక్షల లంచం తీసుకున్నాడు. ఇంకో 50 లక్షలు బిల్లులు రావాల్సి ఉంటే వాటి కోసం 60,000 లంచం తీసుకుంటా ఏసీబీకి పట్టుబడ్డాడు అమరేందర్. 15వ తారీఖు 5వ నెల 2025 సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడికి 25 లక్షల లంచం డిమాండ్ చేసిన డిఎస్పీ సిఐ ఏసీబీకి పట్టుబడ్డాడు. పోలీసులతో సన్నిహితంగా ఉండే రేషన్ దందా చేసే డీలరు, ఓ ఆసుపత్రి నిర్వాహకుడు మధ్యవర్తిత్వం వహించి స్కానింగ్ సెంటర్ మీద కేసు నమోదు చేయకుండా ₹1 కోటి డీల్ మాట్లాడారు. ఏ దేశంలో ఏ శిక్ష అన్నది కూడా చూసుకోవాలి మనం. ఇక ఇన్ని కథలు ఇట్లుంటే ఇంతకు ఏ దేశంలో ఏం శిక్ష?
ఇండియాలో లంచం ఇవ్వడం లేదా తీసుకోవడం చేస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 చట్ట ప్రకారం నేరం. 2018లో ఈ చట్టంలో సవరణ చేసి లంచం ఇచ్చే వ్యక్తికి కూడా శిక్ష వేయాలన్నారు. లంచం తీసుకున్న వారితో పాటు ఇచ్చిన వాళ్ళకు కూడా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అమలు చేస్తారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషను, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి సంస్థలు కేసులను పరిశీలిస్తాయి. ఇక అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికా కంపెనీలు లేదా వ్యక్తులు విదేశాల్లో లంచం ఇవ్వడం నిషేధం. అలాగే దేశీయంగా యాంటీ కరప్షన్ చట్టాలు ఉంటాయి. కొన్నిసార్లు $1,00,000 వరకు జరిమానా, 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ కేసును పరిశీలిస్తాయి. ఇక చైనాలో యాంటీ కరప్షన్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం లంచం ఇవ్వడం తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. చిన్న లంచాలకు 3 ఏళ్ళు, భారీ లంచాలకు జీవిత ఖైదు విధిస్తారు. సెంట్రల్ కమిషనర్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ వీటిని దర్యాప్తు చేస్తారు. ఇక సింగపూర్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం లంచం ఇవ్వడం తీవ్రమైన నేరం. దీనికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఎస్జీడీ 1 లక్ష వరకు జరిమానా ఉంటుంది. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కేసులను పరిశీలిస్తుంది. సౌదీ అరేబియాలో ఇస్లామిక్ పరియా యాంటీ కరప్షన్ చట్టాల ప్రకారం లంచం ఇవ్వడం నిషేధం. ఇస్తే జరిమానాలు, శిక్షలు వేస్తారు. కొన్ని సందర్భాల్లో బహిష్కరణ విధిస్తారు. నేషనల్ యాంటీ కరప్షన్ కమిషన్ ఈ కేసులను దర్యాప్తు చేస్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలు ఎట్లున్నాయంటే OECD యాంటీ బ్రైబరీ కన్వెన్షన్ ప్రకారం 44 దేశాలు సభ్యులుగా ఉన్న ఒప్పందంలో అధికారులకు లంచం ఇవ్వడాన్ని నిషేధించారు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేన్స్ట్ కరప్షన్ ప్రకారం 180 దేశాలు ఉన్న ఒప్పందంలో అవినీతి, లంచాలు తీవ్రంగా పరిగణిస్తారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం 2 తప్పే, 2 నేరమే. అయితే కామన్ మ్యాన్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక అవసరంగా మారిపోతుంది. ఎంతో కొంత ఇవ్వకపోతే పని కాదనే ఉద్దేశంతో ఇస్తున్నారు. తన అవసరం లంచం ఇచ్చేలాగా ప్రోత్సహిస్తుంది. ఆఫీసర్ల అవకాశం ఎవడి తాకతే అని తెలుసుకోకుండా లంచాన్ని బాజాప్తగా తీసుకుంటారు. పైసలు ఇవ్వకపోతే పని చేయరనే మైండ్ సెట్తో జనాలు ఉన్నారు. కాబట్టి ఎవరు మారాలో మీరే ఆలోచించుర్రి.